ఓం శ్రీ అరుణాచలాయ నమః. అతిపెద్ద కట్టడాలు, మనం అనుకునే కోరికలు ఏమున్నా కూడా తీరుతాయి. మంచి పుణ్యక్షేత్రము అరుణాచలంలో అండి. ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన వెంటనే మేము గిరి ప్రదర్శనకి బయలుదేరాము. గిరి ప్రదర్శన అంటే 14 కిలోమీటర్లు వెళ్ళాలంట. 9 క్షేత్రాలు ఉంటాయి, 14 కిలోమీటర్లు నడచాలి. కానీ మేము కొద్దిసేపు ఆగుదాం అనుకున్నాము. కానీ స్వామివారిని ఇప్పుడే లోపల నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే ప్రతి సోమవారం వచ్చేసి స్వామివారిని గుడి చుట్టూ తిప్పుతారంట. అదే ఊరేగిస్తారు స్వామివారిని గుడి చుట్టూ. ఇక్కడ వచ్చే ఆచారం అది. లైట్గా వర్షం పడతానే ఉంది. మేము వర్షంలోనే స్వామివారి ముందుకు వెళ్తున్నాం. మేము వెనకాల బయలుదేరాము గిరిప్రదక్షిణ చేసేదానికి. ఆ స్వామివారిని స్మరిస్తూ ఆ 14 కిలోమీటర్లని కూడా మాకు ఎటువంటి ఆటంకాలు ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా మేము అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ స్వామివారిని స్మరిస్తూ ఆ 14 కిలోమీటర్లు పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. నడుచుకుంటూనే పూర్తి చేస్తాము. చాలామంది వెహికల్లో వెళ్ళి తిరుగుతూ ఉంటారు. వెహికల్లో వెళ్తే ఏమొస్తుంది, మన కోరికలు తిరగాలంటే మనమే కష్టపడాలి కదండి. అందుకే 14 కిలోమీటర్లు నడచాలనుకున్నాము, బయలుదేరాం. ఓం శ్రీ అరుణాచలాయ నమః.